బీదలను కటాక్షించేవాడు, యెహోవాకు అప్పించేవాడు. ఒక చిన్న పాప మరి స్కూల్కి వెళ్తూ ఉంది. వారి నాన్నగారిని డబ్బులు అడిగింది. వారి నాన్నగారు డబ్బులు అడగగానే వారి నాన్నగారు 5 రూపాయలు ఇచ్చారు. ప్రియులారా, 5 రూపాయలు ఇచ్చారు. అయితే ఆ 5 రూపాయలు పట్టుకుని వెళ్తూ ఉంది కొట్టుకాడ కొనుక్కోవడానికి. ఆ కొట్టి పక్కన ఒక ముసలావిడ మరి వణికిపోతూ ఉంది. ఆ యొక్క సమయంలో మరి ఏమి తినలేనట్టుగా ఉన్నది. ఇంకా ఆ ముసలమ్మను చూసి, ఆ ముసలావును చూసి చిన్న పాప, అయ్యో ఏమి తినలేనట్టుంది, ఈ యొక్క ఎండలో ఉంది పాప కూడా అని చెప్పి అక్కడ కొట్టుకాడికి వెళ్ళి ఓ రొట్టెను కొని తీసుకొచ్చి ఆ మామగారికి ఇచ్చింది, ఆ ముసలావిడికి ఇచ్చింది. ఆ ముసలావిడ 2 చేతులు జోడించి సంతోషిస్తూ నువ్వు మంచిదానవమ్మా అని చెప్పి అన్నప్పుడు ఆ ముసలావిడ చెప్పిన మాటకి సంతోషించి ఇంటికి తిరిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు, నీకు 5 రూపాయలు ఇచ్చాను కదా, ఏమి కొనుక్కున్నాను నా బిడ్డ అని అడిగినప్పుడు ఆ నాన్నగారు, నేను మీరు ఇచ్చిన 5 రూపాయలు బట్టి ఒక రొట్టె కొన్నాను, ఒక బ్రెడ్ కొన్నాను. ఆ రొట్టె కొని అక్కడ కొట్టు పక్కన ఒక ముసలావిడ ఉంది, ఆ ముసలావిడికి కొనిచ్చాను నాన్నగారు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు గట్టిగా కేకేశారు, ఎందుకు ఇచ్చావు? వాళ్ళకిస్తే నీకు తిరిగి వస్తాయా? నిన్ను కొనుక్కోమని ఇస్తే ఆవిడకి ఎందుకు ఇచ్చావు? ఆవిడకి ఇస్తే నీకు ఎలా తిరిగి వస్తుంది అని చెప్పి గట్టిగా గద్దిస్తూ ఉన్నాడు. ఇంకా పాప మౌనంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే అయితే ఏదో చేసావులే అని చెప్పి 10 రూపాయల కాగితం తీసి వారి పాపకి ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ పాప తీసుకుని 10 రూపాయల కాగితం తీసుకుని ఎగిరి గంతేసింది. చూసేవా నాన్న, బీదలను కటాక్షించేవాడు, యెహోవాకు అప్పించేవాడు. నేను 5 రూపాయలు ఆ మామకి ఇచ్చారు కదా, చూసావా వడ్డీతో సహా 10 రూపాయలు ఇచ్చాడు దేవుడు అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ బిడ్డ సంతోషం చూసి తండ్రి కూడా సంతోషపడుతూ ఉన్నాడు. ప్రియులారా, చూసారా, లేని వారికి నువ్వు పెట్టడం ద్వారా నీ ఖజానా తగ్గిపోదు కానీ నీ జేబు నింపబడుతుంది. నీకు వడ్డీతో సహా ఇచ్చేది ఎవరంటే నీకు గ్యారంటీ ఎవరంటే దేవుడే.